అత్యంత పవిత్రమైన నక్షత్రం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం. దీనికి అధిదేవత వచ్చేసి దేవగురువైన బృహస్పతి, అధిపతి వచ్చేసి శని భగవానుడు. పురాణాల ప్రకారము దేవతలకు జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించే గురువు బృహస్పతి అంశ కావడంతో ఈ నక్షత్రం పోషణకు మరియు జ్ఞానానికి ప్రతీక. అందుకే దీని చిహ్నము ఆవు పొదుగన్నమాట. ఆవు పాలు ఎలాగైతే బిడ్డకు బలాన్నిస్తాయో, పుష్యమి నక్షత్రం కూడా ఈ లోకానమంతటికి జ్ఞానాన్ని, సంపదను పంచుతుంది. ఇది శనిగ్రహ పాలనలో ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం వల్ల అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక స్వభావాన్ని విషయానికొస్తే ఈ జాతకులు పుట్టుకతోనే చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరు ఎదుటివారిని ఆచరించడంలో గాని, ఆదరించడంలో గాని సాటిలేని వారు. వీరిలో సేవాగుణం చాలా ఎక్కువ. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది మరియు చట్టాన్ని, ధర్మాన్ని గౌరవిస్తారు. ఏ రంగంలో ఉన్నా సరే అంచెలంచెలుగా ఎదుగుతూ 10 మందికి మార్గదర్శకులుగా మారతారు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది అనే మాట వీరికి చక్కగా సరిపోతుంది. కష్టపడి పని చేయడము, ఓర్పుగా ఉండడము వీరి ప్రధాన బలాలు. మరిక బలహీనత విషయానికొస్తే వీరు ఒక్కోసారి ఓవర్‌లీ ట్రెడిషనల్‌గా మారిపోతారు. అంటే అతిగా సంప్రదాయవాదులు. కాలంతో పాటు మారడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఎదుటి వారిని అతిగా ప్రేమ చూపించడము, లేదా వారిని ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. చాలా సెన్సిటివ్ కావడం వల్ల చిన్న చిన్న మాటలకే మనస్తాపానికి గురవుతారు. అందుకే తామనుకున్నదే కరెక్ట్ అనే మొండితనం ఒక్కోసారి వీరి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఇంకా పుష్యమి 1వ పాదం చూస్తే అది సింహ నవాంశలో ఉంటుంది. కుటుంబంలో గాని, లేదా ఏదైనా గ్రూప్‌లో గాని వీళ్ళు లీడర్ లాగా ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు గానీ, గౌరవం కూడా ఆశిస్తారు. నా వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మాట్లాడే తీరు కొంచెం అథారిటేటివ్‌గా ఉంటుందన్నమాట. ఇక 2వ పాదంకొస్తే కన్య నవాంశలో వస్తుంది. ప్రాక్టికల్‌గా ఆలోచించేవాళ్ళు వీళ్ళు. ఇది ఎలా బెటర్‌గా చేయాలి అనే మైండ్‌సెట్ ఉంటుంది. చాలా డీటెయిల్డ్‌గా చేయాలి ఏది చేసినా. క్రమశిక్షణ, శుభ్రత అంటే చాలా ఇష్టము. ప్రేమను మాటలతో కాదు పనులతో చూపిస్తారు. ఇక 3వ పాదము అంటే పుష్యమి 3వ పాదం వచ్చేసి తులా నవాంశలో పడుతుంది. వీరు చాలా బ్యాలెన్స్డ్‌గా, డిప్లొమాటిక్‌గా వ్యవహరిస్తారు. అందరినీ కలిపి తీసుకెళ్లే గుణము. ఫ్యామిలీలో ఒక మీడియేటర్‌గా వ్యవహరిస్తారు. వీరికి నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టము. ఎక్కువగా అడ్జస్ట్ అవుతారు. ఇక 4వ పాదం వచ్చేసి కర్కాటక నవాంశ. వీరు లోతైన భావాలు కలిగి ఉంటారు. బయట కామ్‌గా ఉంటారు గానీ, లోపల చాలా ఇంటెన్స్ అన్నమాట. చాలా లాయల్‌గా ఉంటారు. ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బంధాలకు బాగా అటాచ్ అయిపోతారు. మరి చూసారు గదా! పుష్యమి నక్షత్రం అంటేనే ఒక ఆశీర్వాదము. ఏదైనా కొత్త పని మొదలుపెట్టడానికి పుష్యమి, కార్తె లేదా పుష్యమి నక్షత్రం అత్యంత శ్రేష్టమైనది. హ్మ్.